హాస్యం పెరిగింది. ప్రక్కనున్న రాజులు అతన్ని మెచ్చుకోవడం మొదలుపెట్టారు. రుక్మి బలరాముడి మీద చలోక్తులు పెంచాడు. హాస్యం చేయటానికి నువ్వు ఓడిపోతున్నావని. దాంతో రెచ్చిపోయినటువంటి బలరాముడు తన పందెం 1,000,000 బంగారు నాణాలు అన్నాడు. దీంట్లో కూడా రుక్మి గెలిచాడు. గెలిచినవాడు ఊరుకోక బలరాముడికి బుర్ర లేదు, అన్ని పందాలు నేనే గెలుస్తున్నాను అని బిగ్గరగా నవ్వాడు. అది చూసి రుక్మి పక్షంలోని కళింగరాజు పళ్ళన్నీ ఇకలిస్తూ బలరాముడిని వెక్కిరించసాగాడు. మొత్తం పూర్తిగా పెట్టాడు పాడంతా. అది రోషం రాకుంటుందంటే బలరాముడిలో ఉగ్రోషం చాలా కట్టలు తెంచుకుంటుంది. అయినా అతడు నిగ్రహించుకొని, ఎందుకంటే ఓడిపోయాడు కదా. ఈ మాట 10,000 కోట్ల బంగారు నాణాలు పందెం అన్నాడు. ఈ పందానికి ఒప్పుకొని రుక్మి పాచికలు వేశాడు. ఈ మాట అదేం విచిత్రమో, బలరాముడే గెలిచాడు. కానీ రుక్మి గర్వంగా చూస్తూ నువ్వు ఓడిపోయావు, నేనే గెలిచానని 1కి 10 సార్లు అనసాగాడు. ఇది అన్యాయం కదా. దానికి తోడు వెకిలి నవ్వులు మొదలుపెట్టాడు. ఈ వంచన మాటలకు బలరాముడికి కోపం పెరిగింది గాని అతడు బలవంతాన నిగ్రహించు కూర్చున్నాడు. ఎందుకంటే తాను ఓడిపోయాడు, నేనే గెలిచాను అన్నాడు. కానీ ఇంతలో ఆకాశంలో నుంచి దేవవాణి, బలరాముడే గెలిచాడు, రుక్మి ఓడిపోయాడు, రుక్మి చెప్పేది అబద్ధం అని బిగ్గరగా వినిపించింది. ఈ మాట వినిపించినా సరే రుక్మి తన మాట మార్చుకోలేదు. దాంతో కోపపు కట్టలు తెగిపోయినటువంటి బలరాముడు ఉన్నట్టుండి లేచి నిలబడి జూదబాట కోసం అక్కడ ఏర్పాటు చేసి ఉన్నటువంటి బంగారపు పలకను తీసుకొని రుక్మి నెత్తిని పట్టుకొని ఒక దెబ్బ వేశాడు. నెత్తిని పట్టుకొని